చాలా మంచి కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు అభినందనీయం, ఆచరణీయం, ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శం. ఈ రెండు రాష్ట్రాలకు ఈ రెండు పథకాలకు కలిపి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు, మిషన్ భగీరథకు ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. మోడీ గారు 24 పైసలు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఉండాలి మన వాళ్ళు ఢిల్లీలో అంటే ఇందుకు ఉండాలి. ఈరోజు ఢిల్లీలో ఒక రాజకీయ శూన్యం ఉంది. మీరు గమనించండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. 5 ఏళ్ల కింద నరేంద్ర మోడీ గారు వేడి ఉండే దేశంలో ఈయన ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, గుజరాత్లో ఏదో చేశారంట, దేశంలో కూడా చేస్తారనే భావన ఉంది. ఈరోజు అది లేదు. ఈయన వల్ల ఏమీ కాదు, డైలాగులు కొడతాడు తప్ప పని మాత్రం ఏం చేయడు అనే మాట అందరికీ అర్థమైంది. అది దేశంలో చాలా రాష్ట్రాలకు కూడా అనుభవపూర్వకంగా అర్థమైంది. కాబట్టి ఈరోజు మోడీ గారి గాలి లేదు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఈ మాట అంటే మీకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు కానీ అయినా అడుగుతాను. ఇప్పుడు ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఒక రాష్ట్రానికి వస్తే ఏం చెప్పాలి ఆయన? 5 ఏళ్లలో నేను ఫలానా పని చేసినాను మీ రాష్ట్రానికి, మీ నగరానికి, కాబట్టి మీరు నాకు ఓటేయండి, మళ్ళీ గెలిపిస్తే మరో పని చేస్తాను, ఫలానా పని చేస్తాను అని చెప్పాలి. మోడీ గారు మొన్న వచ్చారు, ఎల్బీ స్టేడియంకి వచ్చి మీ మల్కాజ్గిరి పార్లమెంట్ మీటింగ్ కూడా అక్కడే పెట్టిండు. ఏం చెప్పిండు మోడీ గారు? కేసీఆర్ గారు జ్యోతిష్యులను నమ్ముతాడు, కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు, కేసీఆర్ గారు దేవుణ్ణి నమ్ముతాడు. ఆయన ఎవరిని నమ్మితే నీకేమొచ్చింది బాధ? ఇప్పుడు యాగాలు చేస్తున్నారు కేసీఆర్ గారు, మీకు అంతలా ఉగులాటం ఉంటే మీరు కూడా రండి, మీకు కూడా తీర్థం పెడతాం, ప్రసాదం పెడతాం, బ్రహ్మాండంగా కళ్ళకద్దుకొని పోవచ్చు. అంతేగాని ఈ రకమైన వ్యక్తిగతమైన మాటలు, దేవుణ్ణి నమ్ముతాడు కేసీఆర్. అవును, మేము 365 రోజులు నమ్ముతాం. మీలాగా ఎలక్షన్లు అప్పుడే గుర్తురాడు మాకు దేవుడు. మీకు దేవుడు రామ మందిరం అనగానే ఎలక్షన్ టు ఎలక్షన్ గుర్తొస్తుంది, 5 ఏళ్ళకి ఒకసారి గుర్తొస్తాడు రాముడు. మాకు ఎప్పుడు గుర్తుంటాడు? మరి మీకు మాకు అదే తేడా. మీరు ఎలక్షన్ కోసమే తీసుకొచ్చేది మీ హిందుత్వం, మాది అట్లా కాదు. మేము యాదాద్రి కట్టినా, యాగాలు చేసినా, మా ముఖ్యమంత్రి దేవుణ్ణి మొక్కినా ఎలక్షన్ లేనప్పుడు కూడా మొక్కుతాడు. మీకు మాకు అదే తేడా. నేను అనేది ఏమంటే, ఒక ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే చెప్పగలగాలి. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని కానీ, సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న ఆయన కానీ నేను అడుగుతా ఉన్నా, మన నగరానికి, మన హైదరాబాద్కి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ఒక పని చెప్పండి, నేను చూస్తాను. నేను ఉన్నాను కదా, నేను కూడా గవర్నమెంట్లో ఉన్నాను కదా, స్టేట్ గవర్నమెంట్లో. వాళ్ళ చుట్టూ తిరిగి ల్యాండ్ ఇవ్వండి బాబు అంటే ల్యాండ్ ఇయ్యరు. పోనీ ఇంకేదన్నా ఒక పని చేయండి అంటే ఏది చేయరు. చేసింది ఏమీ లేదు, డైలాగు. 5 ఏళ్ల కింద చాయ్ వాలా, ఇప్పుడు చౌకీదార్, ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు చౌకీదార్. ఈ డైలాగ్ బాజీ. ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం, ఎలక్షన్ రాగానే మందిర్ మస్జిద్, ఎలక్షన్ రాగానే ఇండియా పాకిస్తాన్. ఇదేనా? ఇంకేం లేదా? ఏం చేస్తావో చెప్పు, నువ్వేం చేసావు చెప్పు. ఎడ్యుకేషన్ కోసం ఏం చెప్పినావు? హైదరాబాద్కు ఒక ఐఐఎం ఇచ్చావా? హైదరాబాద్కి ఏమైనా ఇన్స్టిట్యూట్ ఇచ్చావా? లేదు. పోనీ హైదరాబాద్లో ఏమైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చినావా 5 ఏళ్లలో? లేదు. మరి ఎందుకు వెళ్ళాలి నీకు ఓటు? ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం, మందిర్ మసీద్, అంతే. రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో చలిమంటలు కాచుకోవాలి. ఇది బీజేపీ సిద్ధాంతం. అవసరమా ఇట్లాంటి? నేను అడుగుతాను, 5 ఏళ్ళు తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఒక్క రోజు కాదు, ఒక గంట కాదు, ఒక గడియ కర్ఫ్యూ పెట్టే అవసరం లేదు. బ్రహ్మాండంగా అందరం కలిసి ఉన్నాం, అందరం కలిసి పెరుగుతున్నాం. ఇట్లాంటి వాళ్ళు అవసరమా మనకి? ఆలోచించండి దయచేసి. ఈరోజు ఈ ప్రభుత్వం సిన్సియర్గా పనిచేస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇదే రకమైన ఆలోచన నడుస్తున్నది బీజేపీ పట్ల. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభ తగ్గింది. 150 సీట్లు దాటే పరిస్థితి లేదు ఢిల్లీలో. రాహుల్ గాంధీ గారి, మీకు ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన ఇంకా గొప్పవాడు. ఆయన ఏమనుకుంటాడంటే, మా నాయనమ్మ దేశాన్ని వెళ్ళింది, మా ముత్తాత దేశాన్ని నడిపించాడు, మా నాయన కూడా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు, మా అమ్మగారు యూపీఏ చైర్పర్సన్గా పనిచేశారు, కాబట్టి ఈ దేశం మీద నాకేదో హక్కు ఉంది, ఈ దేశం మీద నాకేదో ఠేకా ఉంది, నేను ఠేకేదార్ అని ఆయన అనుకుంటాడు. ఒక ఆయన చౌకీదారు, ఇంకొక ఆయన ఠేకేదారు. నేనంటా ఉన్నా ఈరోజు వీళ్ళిద్దరూ కాదు, ఈ దేశానికి కావాల్సింది ఒక జిమ్మెదారు మనిషి కావాలి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కావాలి. సామాన్య ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతులకి 4 డబ్బులు ఇచ్చి వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి సంక్షేమానికి మార్చే వ్యక్తి, ఈ దేశాన్ని విధ్వంసం వైపు నుంచి వికాసం వైపు నడిపించే వ్యక్తి, ఈ దేశంలో ఉండే పేదల పట్ల కొంత అవగాహన, వారి స్థితిగతుల పట్ల కొంత కడుపు నొప్పి ఉండే వ్యక్తి కావాలి. అంతేగాని ఎప్పటికప్పుడు చిచ్చు పెట్టి, ఎప్పటికప్పుడు ఒక డైలాగ్ బాధ్యత నడిపించి. 40 ఏళ్ల కిందట, నేను ఇంకా అప్పుడు 3 ఏళ్ల పిల్లగాని, అప్పుడు ఇందిరాగాంధీ గారి స్లోగన్ ఏంది? గరీబీ హటావ్. 40 ఏళ్ల తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ స్లోగన్ ఏంది?
గరీబీ హటావ్. మరి మధ్యలో ఎవరున్నారు? 40 ఏళ్ళు ఎవరు పరిపాలించారు దేశాన్ని? మరి ఈ 40 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ పరిపాలించి మళ్ళీ వచ్చి మళ్ళీ గరీబీ హటావ్ అంటే ఏమర్థం చేసుకోవాలి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టే కదా. ఇప్పుడు కొత్త స్కీమ్ కాంగ్రెస్ ఇలా పేపర్లో యాడ్ ఇచ్చిన న్యాయం. ఇన్ని రోజులు దేశానికి అన్యాయం చేసి ఇప్పుడు వచ్చి న్యాయంగా అయిపోతుందా? ఓట్ల కోసం ఏది పడుతుందేనా? ఆలోచించండి దయచేసి. ఇక్కడ పోటీ చేస్తున్న ఆయన ఉన్నారు మల్కాజ్గిరిలో, కాంగ్రెస్ ఆయన. నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని, ఇంకెక్కువ ఆయన గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక్కటి ఆలోచించమని కోరుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీరందరూ విద్యావంతులు, మరి చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, సమాజం పట్ల అంతో ఇంతో కన్సర్న్ ఉన్నవాళ్ళు. ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి? ఆయన సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఓడగొట్టి పంపించారు. మరి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్తుందా? మల్కాజ్గిరిలో అక్కడ చెల్లదు, ఇక్కడ చెల్తుందా? అక్కడ మాకు అవసరం లేదు ఈయన అని తిరస్కరించి పంపించారు. ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీ మీద రుద్దుతున్నారు. ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా? ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి చదువుకున్న వ్యక్తి, విద్యావేత్త, యువకుడు, పనిచేస్తానని ఉత్సాహపడుతున్నాడు, ముందుకు వచ్చాడు. 4 డబ్బులు సంపాదించుకున్నాడు వ్యాపారం. డబ్బులు సంపాదించడం పాపమేం కాదు, సంపాదించుకున్నాడు, ప్రజాసేవ చేస్తానని ముందుకు వస్తున్నాడు. అవతల ఆయన ఎవరు? అడ్డంగా మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉండగా కెమెరాల ముందు నోట్ల కట్టలతో దొరికినవాడు అవతల ఆయన. మరి ఆయన కావాలా ఈయన కావాలా? మీరే ఆలోచించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే రేపటి రోజున 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, ఒక నేరస్తుడు, ఎప్పుడు జైలుకు పోతాడో తెలియని ఆయనను పట్టుకొని ఆయన తీసుకొచ్చి రుద్దితే మల్కాజ్గిరి ప్రజల మీద, ఇది మీ చైతన్యాన్ని తక్కువ చేయడం కాదా? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేదేమంటే, అల్టిమేట్గా పోటీలు వ్యక్తుల మధ్య ఎప్పుడు జరగవు. ఆయనతో పోల్చి నేను రాజశేఖర రెడ్డిని కూడా తక్కువ చేయదలుచుకోలేదు. రాజశేఖర రెడ్డి చదువుకున్నాడు, కొద్దిగా సమాజంలో గౌరవం, లబ్ధ ప్రతిష్ఠుడు, ఆయన పోల్చి ఈయన తక్కువ చేయను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పోటీ వ్యవస్థల మధ్యన, పార్టీ మధ్య నడుస్తాం. ఎవరు దేనికి నిలబడతారన్నది అంశం. ఈరోజు కేసీఆర్ గారి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏం పని చేస్తూ ఉంది, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేస్తానని చెప్తున్నది, ఇవన్నీ కూడా గమనించండి. 150 సీట్లు, మరి 150 సీట్లు బీజేపీకి వచ్చే పరిస్థితి, 100 సీట్లు కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి. ఇది సరైన సమయం మనకి. ఎందుకంటే వాళ్ళిద్దరూ అవసరమైతే కలిస్తే కూడా 272 వచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నది. సంకీర్ణ ప్రభుత్వంలో మన హక్కులు మనం సాధించుకోవచ్చు. మీరు అడగవచ్చు ఎట్లా అంటే, గుర్తు తెచ్చుకోండి, గతంలో డిఎంకే నుంచి ప్రాతినిధ్యం వహించిన టిఆర్ బాలు గారు కేంద్ర మంత్రిగా ఉంటే మొత్తం జాతీయ రహదారులన్నీ ఆయన వేసుకొని పోయినాడు తమిళనాడుకి. ఎప్పుడు అనుకునేది నేను తమిళనాడు పోయినప్పుడు, వీళ్ళు రోడ్లు ఇంత బాగా ఎందుకుంటాయి, మనకి బాగా ఎందుకు ఉండవు. అప్పుడు చెప్పారు ఆ మంత్రి గారు, అక్కడ ఢిల్లీలో అక్కడ ఆయన ఉన్నాడు, ఆయనకే మొత్తం వేసుకొని పోయినాడు. రైల్వే మంత్రిగా ఎవరుంటే మళ్ళీ రైళ్ళన్నీ వాళ్ళ దగ్గరికి పోతాయి. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రి ఉంటే కొత్త రైళ్ళన్నీ బెంగాల్కే. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయితే కొత్త రైళ్ళన్నీ బీహార్కే. ఆఖరికి ఆయన అత్తగారు ఊరి దాకా కూడా రైలు వేసుకున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ఎప్పుడైనా రావడానికి పోవడానికి అల్లుడి గారికి కష్టం అవుతుంది. తర్వాత ప్రధానమంత్రి మోడీ బుల్లెట్ రైలు పెట్టాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి కొద్దిగా దూరం ముంబైకి, హైదరాబాద్కి మొహం కూడా తెలియదు. హై స్పీడ్ రైలు పెట్టాడు పీయూష్ గోయల్. ఎక్కడికి పోయినా హై స్పీడ్ రైళ్ళని, హైదరాబాద్ మాత్రం రాలేదు, దేశంలో అందరికీ పెట్టాడు. ఆలోచించండి. అశోక్ గజపతి రాజు గారు కేంద్ర విమానయాన మంత్రి. ఎయిర్పోర్ట్లు కొత్త ఎక్కడొచ్చినాయి? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6 ఎయిర్పోర్ట్, తెలంగాణలో ఒక్కటి రాదు. ఎందుకు? పడితే ఉన్నవాడిదే బర్రె, జిస్కా లాఠీ ఉస్కా భేన్స్. ఢిల్లీ విధానం అది. అక్కడ మనకు బలం ఉంటేనే, మన వాళ్ళు ఉంటేనే, కొట్లాడే పరిస్థితి ఉంటేనే మనకు నిధులు వస్తాయి తప్ప ఈ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ బ్యాచ్తో ఏం కాదు. వాళ్ళని 71 ఏళ్ళు భరించారు కదా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలో. 71 ఏళ్ళు చూసినాం. వాళ్ళ ఏం కాదు, వాళ్ళు ఏం చేయలేరు, అశక్తులు వాళ్ళు. వాళ్ళకి ఆ శక్తి ఉండదు, ఆ ధైర్యం ఉండదు, ఆ దమ్ము ఉండదు. ఎందుకంటే జాతీయ పార్టీలు అన్నప్పుడు మీరు ఇంకొక మాట కూడా ఆలోచించండి దయచేసి, అందరూ చదువుకున్న వాళ్ళు. వీళ్ళేం జాతీయ పార్టీలు అని నాకు తెలియక అడుగుతాను. మొత్తం దక్షిణ భారతదేశంలో 130 సీట్లు ఉన్నాయి లోక్సభ. కాంగ్రెస్కు బీజేపీకి పట్టుమని 10 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, మొత్తం 130లో. మీరు చూడండి ఒకసారి, చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో అయితే అడ్రస్సే లేదు, ఇద్దరికి అడ్రస్సే లేదు. మిగతా 2 రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, అక్కడ కొద్దిగా ఏమన్నా కొంత వెసులుబాటు ఉంది తప్ప దక్షిణ భారతదేశంలోని 3 ప్రధాన రాష్ట్రాల్లో ఉనికి కూడా లేదు, సోదిలో కూడా లేరు వీళ్ళిద్దరు. వీళ్ళు మొత్తం జాతీయ పార్టీలు. వాళ్ళు జాతీయ పార్టీలు కాదు, మన్ను కాదు, మనకంటే బెత్తరంత పెద్ద పార్టీ అంతే.
పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు, బిల్డప్లో మాత్రం జాతీయ పార్టీలు. నేను అనేదల్లా మిమ్మల్ని ఒకటే, ఈరోజు ఈ దేశంలో మన దగ్గర 16 మంది ఎంపీలుంటే మనకు మరొక 60-70 మంది తోడైతే రేపు ఢిల్లీకి మనం పోయే పనిలే. ఢిల్లీ హైదరాబాద్కి వచ్చి దండం పెట్టి బాబు మీకు ఏం కావాలో చెప్పండి, దండం పెడతామని ఆయన చేసుకోవడం అని చెప్పే పరిస్థితి. అందుకే ఇక యాచించడం బంద్ చేద్దాం. ఢిల్లీని యాచించడం కాదు, శాసించడం నేర్చుకోవాలి. ఒక ఆయన అంటాడు ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ గారు, కేసీఆర్ ఏం చేస్తాడు 16 ఎంపీలతో, 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి 16 మంది ఉంటే ఏం చేయడం ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నా అంటే ఎంతమంది అన్నది కాదు ముఖ్యం, ఉన్న వాళ్ళలో సరికి ఎంత అన్నది ముఖ్యం. ఆ ఉన్నవాళ్ళు రేపటి రోజున ఏం చేయగలుగుతారు, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతారు, సంకీర్ణ శకంలో సంకీర్ణ యుగంలో ఏ రకంగా మన మాట నెగ్గించుకోగలుగుతాం అనేది ముఖ్యం తప్ప వాళ్ళు అంతే అంటారు కదా, గంగి గోవు పాలు గరిటెడైనను చాలని. ఈయన మిగతా చెప్తే బాగోదు, మళ్ళీ వాళ్ళని గాడుగులను తిట్టారంటారు నా వల్ల. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఒక్క మాట ఆలోచించండి. ఈరోజు ఎన్నికల్లో ఒక అద్భుతమైన పాత్ర పోషించే అవకాశం టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మనతో ఏకీభవించే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలు చాలా ఉన్నాయి. వాటిని కలుపుకొచ్చే శక్తి యుక్తి కేసీఆర్ గారికి ఆ చాతుర్యం ఉంది, శక్తి యుక్తి కూడా ఉంది. మరి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మీ ఆశీర్వాదంతో రాజశేఖర్ గారు కానీ వారితో పాటు ఇంకొక 15 మంది కానీ పార్లమెంట్ సభ్యులు గెలిచినట్టయితే ఢిల్లీలో డెఫినెట్గా ఒక కీలకమైన పాత్ర, నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే అవకాశం వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతకంటే ఎక్కువ ఓపికకి నేను కూడా మీకు పరీక్ష పెట్టను. ఇక్కడ నాకు కూడా ఆకలి అవుతుంది, మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు ఇంకొక 4 మీటింగ్లు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి 11 ఏప్రిల్ నాడు ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. చదువుకున్న వాళ్ళ మీద ఒక బదనాం కూడా ఉంది, మీరేమనుకోవద్దు. మీరు ఓట్లు వేయరనే బదనాం కూడా ఉంది. అందుకే ఇవాళ రాజకీయ పార్టీలు మొత్తం రోడ్ షోలని మేము బస్తీలలో చేసుకుంటున్నాం తప్ప కాలనీలో చేస్తలేము. ఎందుకు? ఏం చెప్పినా మళ్ళీ వీళ్ళు ఓట్లకు రారు, ఏమి రారు, హాలిడే అనుకుని ఇంటికి వెళ్ళిపోతారు అనే ఒక బాధ. నా విజ్ఞప్తి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్షులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. దయచేసి ఓటింగ్కి రండి, ఓటింగ్ శాతం పెంచండి. ఇది దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. నిర్లిప్తత, నిరాసక్తత, నాకెందుకు లేనే పట్టింపు లేనితనం మంచిది కాదు. ఎందుకంటే మళ్ళీ రేపు ఓటు వేయకుండా తర్వాత మమ్మల్ని అనే హక్కు కూడా మీరు కోల్పోతారు. ఓటు వేయని వాళ్ళకి ప్రశ్నించే అధికారం ఎక్కడుంటుంది ప్రజాస్వామ్యంలో? దయచేసి ఓటింగ్కి రండి, ఓటింగ్లో పాల్గొనండి. కేసీఆర్ గారి అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి పంపించండి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వివేక్ గారికి, మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంకొక 4 సమావేశాలు ఉన్నాయి, ఇంకా ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేదు. కాబట్టి నేను చాలా దూరం పరిగెత్తాలి, దయచేసి మన్నించాలని కోరుతూ జై తెలంగాణ.